ఎప్పుడూ లేంది ఏనేంటో ఇక్కడ. మీ ఫ్యామిలీ మొత్తం ఇంతే, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదుగా. మీరెప్పుడు వచ్చారు? జస్ట్ ఇందాకే వచ్చాను. ఇదిగోండి వెడ్డింగ్ కార్డ్. ఎవరిది పెళ్ళి? మీ చెల్లికి నాకేనండి. ఆల్రెడీ మీకు పెళ్ళైపోయింది కదా. అంటే మాకప్పట్లో జరిగిన పెళ్ళి ఒక తంతు మాత్రమే బ్రో. అది మనుషుల్ని దగ్గర చేసింది కానీ మా మనసుల్ని ఒక్కటి చేయలేకపోయింది. కాబట్టే మా లైఫ్లో ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చాయి. కానీ నేనిప్పుడు మారాను బ్రో. అందుకే తప్పు దిద్దుకొని మళ్ళీ కొత్త జీవితం కొంగొత్తగా స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నాం. అంటే జాను ఇతన్ని యాక్సెప్ట్ చేసిందా? పెళ్లి జీవితాన్ని మారుస్తుందంటారు. ఇప్పుడు నేను మారి మా జీవితాలు బాగు చేసుకోవడానికి మేం మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. అందుకే పంతులు గారు చెప్పినట్టు రేపే మంచి ముహూర్తంలో మా పెళ్లి జరగబోతోంది. మనుషులు మారితే మంచిదే, కానీ మంచి వాళ్ళలా నటిస్తేనే ప్రాబ్లం. అయ్యో, ఆ విషయం తెలుసుకున్నాను కాబట్టి అన్నయ్య తప్పులు దిద్దుకుంటున్నాను. కొన్ని తప్పులు దిద్దుకోలేం, చేసే ముందే ఆలోచించుకోవాలి. వదిన అన్నయ్య కొంచెం దగ్గరగా జరగండి. అయ్యో, మాకెందుకండి మొక్కుతున్నారు? వదినంటే తల్లి తర్వాత తల్లి లాంటిదంటారు. అందులోనూ తల్లి తండ్రి లేనివాణ్ణి కదా. అందుకే రేపు నా తరపున మీరు పెళ్లి పెద్దలుగా వచ్చి మా పెళ్లి జరిపించాలి. వస్తారు కదా? తప్పకుండా వస్తాం బ్రో. ఎదురు చూస్తూ ఉంటాను. అన్న వస్త్రాలకి పోతే ఉన్న వస్త్రం ఊడిందని దాని మొహం బయట పెట్టాలని పోతే అది నీ మొహం మీద ఉమ్మేసింది కదే. లేదు బామ్మ, అది ఎప్పుడూ లేని ఇవాళే వామిట్ చేసుకుందంటే నాకు ఇంకా డౌట్ గానే ఉంది. ఏహే ఆపు. దాని కక్కొచ్చినప్పుడల్లా నిన్ను పీల్చేస్తుందా ఏంటి? దాని కడుపు గురించి ఆలోచించడం మానేసి ఏదైనా ప్లాన్ చేసి చావు, లేదంటే ఇలాగే బొక్కబొర్లో పడాల్సి ఉంటుంది. అవును బామ్మ, ఇలా కాదు, ఈసారి ప్రూఫ్ సంపాదించి మరి అందరి ముందు దాన్ని దెబ్బ కొట్టాలి. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? ఆ ముసుగేసుకుని తగలడు. పో పో పో. దీన్ని నమ్ముకుంటే అందరి ముందు నేనే పిచ్చిదాన్ని ఎలా ఉన్నాను. కర్మ, ఇదొకటి నా మొహానికి. వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడల్లా మనం ఇలా ప్రూవ్ చేయడం ఏం బాగాలేదండి. మరలా చేయకపోతే దొరికిపోతాం కదా, వదులు. అందుకేనండి ఆ అబద్ధాన్ని నిజం చేసేసామనుకోండి, ప్రతిసారి ఇలా ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉండదు కదా మనకి. ఏమంటారు? అది నిజం చేయడం నాకు ఇష్టం లేదు, వదులు. అదే ఎందుకు ఇష్టం లేదంట, ఇప్పుడు మీరు చెప్పేదాకా నేను వదలనంట. అయినా నీకు అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. నీతో మాట్లాడే మూడు కూడా నాకు లేదు, వదులు.
మరి మూడు తప్పించడానికి మళ్ళీ మునక్కాయలతో స్పెషల్ వంటలు ఏమైనా చేయించమంటారా? చూడు, నువ్వేం చేసినా వేస్ట్. ముందు నువ్వు నన్ను వదులు. ఆహా, అది కాదండి. ఎప్పుడో జరిగిపోయిన దానికి మీరు ఇంకా అదే మనసులో పెట్టుకోవడం ఏం బాలేదండి. మర్చిపోవడానికి నువ్వు చేసింది చిన్న పొరపాటు కాదు. మా నాన్నకి టికెట్ రాకుండా అడ్డుపడి పెద్ద తప్పు చేసావు నువ్వు. ఆమ్, ముందు వదులు నువ్వు. సరే 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 సరే. అవును, లక్కీ బ్రదర్. లేదంటే ప్రేమించిన అమ్మాయిని రెండోసారి పెళ్లి చేసుకునే అదృష్టం ప్రపంచంలో ఎంతమందికి దక్కుతుంది? అది నాకు, నా జానుకే దొరుకుతుంది. ఇంకా రాలేదేంటి? అమ్మా అమ్మా, ముహూర్తం టైం అవుతోంది. వధూవరులు తీసుకురండి. వస్తున్నారండి. జాను, వెళ్దాం పద.